ఓకేనా. ముందుగా ఈ సృష్టిలోని సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే మహాదేవుడికి, శిక్షణ పరమాత్మ వారికి, మహాకర్ బాబాజీకి, గౌతమ బుద్ధుడికి నా హృదయపూర్వక మనకి సులభంగా జ్ఞానాన్ని అందిస్తున్న పత్రి సార్కి, వంశీ సార్కి, ప్రతి ఒక్క గురువుకి, నిర్మల మేడంకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామం. ఇప్పుడు జూమ్ సెక్షన్ నిర్వహిస్తున్న వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి విచ్చేసిన తోటి సహోదరులకు ఆత్మ ప్రణామాలు. మేడం కొంచెం వాయిస్ పెంచరా? ఓకే. కొన్ని జీవిత సత్యాలు ఏంటంటే, మనము మాట్లాడుతూ ఉంటాం కానీ ఆచరణకు వచ్చేసరికి ఉన్న వాటి గురించి కొన్ని తెలుసుకుంటూ ఉన్నాము. అంటే ఇప్పుడు లోక సమస్త సుఖినో భవంతు అని అంటే భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా పూజలు అవి చేసినప్పుడు, యజ్ఞయాగాదులు చేసినప్పుడు కానీ, పురోహితులైనా కూడా అలానే లోక సమస్త సుఖినో భవంతు, ఓం శాంతి 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 అని అంటారు. అంటే చాలా మంది ఉద్దేశం ఏంటి అంటే, లోకంలో అందరూ శాంతిగా ఉండాలి అని ఉద్దేశంతో అలా ప్రార్థన ద్వారా వ్యక్తం చేస్తారు. ఓకేనా మేడం వాయిస్? ఓకే మేడం, ఇప్పుడు ఓకే. అంటే అందరూ సుఖంగా ఉండాలని అందరి కోరిక, కానీ అంతకు మించి ఆలోచించలేరు. అంటే ఏంటి మరి, వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా ఉండట్లేదు. అంటే మనం శాంతిగా ఉన్నామా? ఇప్పుడు మనం శాంతిగా ఉంటేనే మన చుట్టూ ప్రపంచం, మన కుటుంబం తర్వాత సంఘం అంటే శాంతిగా ఉంటుంది. మరి పలుకుతున్నారు, మళ్ళీ స్వార్థంగా ఆలోచిస్తున్నారు, ఎవరికి వారే స్వార్థంగా ఆలోచిస్తున్నారు. అంటే స్వార్థంతో అంటే నేను వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించుకుంటారు. అది ప్రార్థన కాదు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చింది ఏదైనా సరే ఆచరణలో పెట్టాలి. చేతలు ముఖ్యము. మనము చేతల ద్వారా చూపించినప్పుడే మారుతూ ఉంటుంది, మన ప్రవర్తన మారుతూ ఉంటుంది, అలాగే సంఘము మారుతుంది. అయితే మరి మన ప్రవర్తనతో ఎవరిని సుఖంగా ఉండనిస్తున్నాము? మనం మాట్లాడే మాటలు అసత్యమే కదా. మరి భగవంతుని దగ్గర అసత్యం ఆడుతున్నట్టే కదా. చెప్పడానికేమో ఎంతో గొప్ప ఆశయాలు ఉన్నట్టుగా మాట్లాడుతున్నాము, కానీ అసత్యంగానే మరి భగవంతుని దగ్గర ఉంటున్నాం కదా. అందుకే మాటలు కాదు చేతలే ముఖ్యమని తెలుసుకోవాలి. ప్రార్థన కాదు, ఆచరణ ముఖ్యం. అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థిస్తే భగవంతుడు మెచ్చుకోడు. మరి అందరినీ సుఖంగా ఉండనిచ్చినప్పుడే భగవంతుడు మెచ్చుకుంటాడు. భగవంతుడి యొక్క ఆశీర్వాదము మనకు ఉంటుంది. అంటే అలాగే జీవహింస చేయకూడదు ప్రతి దాన్ని. అంటే ప్రార్థిస్తున్నాం మరి అంతా సుఖంగా ఉండాలి అంటే ఒక మానవుల మొక్కలమే కాదు కదా, ప్రతి ప్రాణి కూడా ఆ చైతన్యంలోని భాగమే. మరి అన్నిటినీ ఆ ప్రతి జీవిని కూడా సుఖంగా ఉండనివ్వాలి. అంటే మనము జీవించాలి, వాటిని జీవించనివ్వాలి. అందుకే అసలు ఉద్దేశం ఏంటో తెలుసుకొని అందరూ సుఖంగా ఉండేలా మనం పాటుపడాలి. అలా ఆచరణలో చూపినప్పుడే భగవంతుడి యందు మన బయటపడుతుంది అన్నట్టు. భగవంతుని పట్ల మన ఉద్దేశం ఏంటి, భగవంతుడు ఇచ్చిన సందేశాన్ని ఆచరిస్తున్నాము అనేది తెలుస్తుంది. అయితే ఇంకొకటి ఏంటి, ఆస్తికుడు నాస్తికుడు అంటే ఏమనుకుంటాము? ఆస్తికుడు అంటే భగవంతుడు ఉన్నాడు అని చెప్పేవాడు, భగవంతుడు ఉన్నాడు అని నమ్మేవాడిని ఆస్తికుడు అనుకుంటాము. అదే విధంగా విగ్రహారాధనలు, పూజలు, జపాలు, యజ్ఞాలు చేస్తుంటే వీళ్ళు ఆస్తికులు అంటాము. ఈ పూజలు చేయకుండా భగవంతుడే లేడు అనే వాళ్ళను నాస్తికుడు అనుకుంటున్నాము. కానీ నిజమైన ఆస్తికుడు ఎవరు అంటే, భగవంతుడు ఉన్నాడని చెప్పేవాడే కాకుండా భగవంతుడు చెప్పింది ఆచరణలో పెట్టిన వాడే నిజమైన ఆస్తికుడు. ఎందుకంటే
మరి భగవంతుని నమ్మేవారు ఆయన చెప్పింది కూడా నమ్మాలి. ఆయన చెప్పింది నమ్మినప్పుడే వాటిని ఆచరించగలము. వాటిని ఆచరించనప్పుడు మరి భగవంతుడు చెప్పింది నమ్మనట్టే కదా! భగవంతుడు ఏ విధంగా మనల్ని అందరిని ఒకే దృష్టితో చూస్తూ, అందరికి సమానంగా అంటే ప్రతీదీ ఇప్పుడు గాలి, నీరు అన్నీ అందిస్తున్నాడు గదా! సృష్టిలో లేనిదంటూ లేదు. ప్రతీదీ అందరికి సమానంగానే ఇస్తున్నాడు. అంటే మన యొక్క భావాలతోని, మన యొక్క ఆలోచనలతోని అంటే మనము స్వార్థము, ఇంకా రకరకాల ఆలోచనలు చేస్తూ మనమే వాటిని అందుకోలేకపోతున్నాం. ఇది ఆస్తికులు అనుకునే వారంతా గూడా ఆస్తిక ముసుగులో ఉన్న నాస్తికులే. నిజమైన ఆస్తికులు ఎవరంటే భగవంతుడు చెప్పింది ఆచరించే వాళ్ళే నిజమైన ఆస్తికులు. అదే విధంగా మరి శ్రీకృష్ణ భగవానుడు గూడా ఏం జెప్పాడు భగవద్గీతలో? తను జెప్పింది ఆచరించడానికి చెప్పాడు కానీ, పారాయణ చేయడానికి కాదు. కానీ అందరూ ఏం జేస్తున్నారు? అది ఆచరణలో పెట్టడం మర్చిపోతున్నారు. పారాయణ చేస్తున్నారు. భగవద్గీత పారాయణం చేస్తున్నారు. కానీ ఆచరణలో పెట్టడం లేదు. భగవంతుడు ఏం జెప్పాడు మరి? మరణానంతరం గూడా జీవితం ఉందని జెప్పాడు. మరి మనమెలా భావిస్తున్నాము? ఈ శరీరం ఉన్నంత సేపే మన జీవితము. తర్వాత జీవితం లేదు అనే దృష్టితో ఉన్నామన్నట్టు. తర్వాత గూడా జీవితం ఉంది. తర్వాత గూడా లోకాలున్నాయి. అక్కడ గూడా మనకు కావాల్సింది పొందొచ్చు. అక్కడ గూడా సేవలు జేయొచ్చు. అక్కడి నుంచి గూడా అంతా చూడొచ్చు. అదంతా ఉందని తెలుసుకుంటున్నాం. కానీ ఆచరణలోకొచ్చేసరికి ఈ శరీరం పోతే మళ్ళీ లేదు అన్నట్టుగా అలా జీవిస్తున్నాం. ఇంకా చనిపోయిన వారి గురించి అదే విధంగా మన కుటుంబంలో కానీ, మన బంధువులు గానీ, ఎవరైనా చనిపోతే వాళ్ళ గురించి పదే పదే బాగా చింతిస్తున్నాము. ఇంకా చనిపోయే వారి కోసం అంటే ఎవరైనా సీరియస్‌గా ఉన్నారంటే బాధ బాధ అనేది కంపల్సరీగా వస్తుంది. దుఃఖమొస్తుంది, బాధొస్తుంది. అయ్యో! అయ్యో! అని బాధపడుతూ ఉంటాము. కానీ మరి ఆత్మకు చావు లేదు గదా! అనే సత్యాన్ని మర్చిపోతున్నామక్కడ. మళ్ళీ శరీర పరంగానే ఆలోచిస్తున్నాము. ఇంకా మనల్ని మరి యోగి కమ్మని జెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి మనం ఏం జేస్తున్నాము? భోగిగానే ఉంటున్నాము. యోగిగా మారమంటే భోగిగా ఉంటుంది. యోగిగా ఉండడము అంటే నువ్వు అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ మళ్ళీ నీకు నేను అనేది లేకుండా అంటకుండా ఉండాలి. నిష్కామ కర్మలు జేయమని జెప్పాడు. కానీ ఏం జేస్తున్నాం మరి? ఫలితం ఆశించే పని చేస్తున్నాము. నిర్గుణుడిగా ఉండమన్నాడు. అంటే మన గుణాలను అదుపులో గుణాలన్నీ ఉంటాయి. ఎక్కడికెళ్ళవు. కానీ వాటిని అదుపులో ఉంచుకోవాలి. మనం మరి నిర్గుణుడిగా ఉండమంటే గుణాలతోనే జీవిస్తున్నాము. అది మార్చుకోవాలి. ఇంకా మరి నేను, ఆత్మే నేను అంటే దేహమే నేనని మనం జీవిస్తున్నాము. మరి ఆత్మ ఎప్పుడూ సత్యము, ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది. ఆత్మకు చావు లేదు అనే సత్యాన్ని ఎన్ని విన్నా, ఎన్ని చెప్పినా గూడా మళ్ళీ మర్చిపోతున్నాము. అందుకే ఆత్మే నేను అనేది సదా గుర్తుంచుకోవాలి. మరి ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మరి మళ్ళీ ఏం జేస్తున్నాము? నన్ను ఉద్ధరించు అని మాస్టర్స్ అని, గురువు అని అంటే భగవంతుని మళ్ళీ అడుగుతున్నాము. అంటే మన చేతిలోనే ఉంది. అంతా మన దగ్గరే ఉంది. మనల్ని మనమే మార్చుకోగలము. మనం ఎలా ఉండాలనేది మన మనసు, మన శరీరము, మన ఆత్మ అంటే ఆత్మతో అనుసంధానమై ఉంటే ఎప్పుడు గూడా హాయిగా, ప్రశాంతంగా ఉంటాం. అంటే ఈ నేను అనేది అహంకారం విడిచిపెట్టి ఆలోచన రహిత స్థితిలో ఉండడమే ముఖ్యమైన పని అన్నట్టు. అంటే మనం జేయాల్సిన ముఖ్యమైన పని. అంటే ధ్యానంలో ఉంటూ ధ్యానం జేస్తున్నాము. కానీ మళ్ళీ ధ్యానంలోంచి బయటకొచ్చాక మళ్ళీ ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. మళ్ళీ భౌతికమైన జీవితం గురించి అంటే దేహం గురించి ఇలా మళ్ళీ ఆలోచనల్లోనే ఉంటున్నాం. అందుకే వాటన్నిటికి దూరంగా ఉండాలి. ఇంకా కర్మ చేయడానికి అధికారం ఉందని జెప్పాడు కృష్ణ పరమాత్మ. మరి మనమేం జేస్తున్నాము? అంటే ఫలితం ఆశిస్తున్నాం గానీ, కర్మ చేయడం మానేస్తున్నాం. అంటే నిష్కామ కర్మ జేయమంటే కర్మలు జేస్తే మళ్ళీ ఆహ్, ఇంక ఈ పని జేస్తే కర్మొస్తుందేమో, ఆ పని జేస్తే కర్మొస్తుందేమో అని జెప్పి మళ్ళీ చేయడమే మానుకుంటున్నాం. అది కాదు గదా! చెయ్యడం నీ వంతు. చెయ్యడం నువ్వు చేస్తూ ఉండాలి. ఫలితం ఆశించకూడదు అని చెప్పాడు. అదే విధంగా సమర్పించే భావం ప్రధానం. అంటే మనల్ని మనం సమర్పించుకోవాలి. మన హృదయాన్ని, మన మనస్సును సమర్పించుకోవాలి. అక్కడ ఏం జేస్తున్నాము?
భగవంతుడికి పువ్వులు, పండ్లు, నైవేద్యాలు, పులిహోర, దద్దోజనం అవన్నీ సమర్పిస్తున్నాం కానీ మన మనస్సును సమర్పించడం లేదు. జీవహింస చేయొద్దంటే మళ్ళీ జీవుల్ని చంపి మాంసం తింటూ ఉన్నారు. అదే విధంగా ఎదుటివాని కష్టం నీ కష్టంగా భావించమంటే మరేం చేస్తున్నాము? మనం సుఖంగా ఉండడం కోసం ఎదుటి వాళ్ళని కష్టపెడుతున్నాము. అది మానుకోవాలి. అంటే మన సుఖం కాదు. ఎదుటి వాడిని కష్టాన్ని నీ కష్టంగా భావించి వాళ్ళకు సహాయం చెయ్యి. కానీ మళ్ళీ నీ స్వార్థం కోసం, నీ సుఖం కోసం ఇతరులను కష్టపెట్టొద్దు. ఆయన నేను నిర్గుణుడి అంటే మరేం చేస్తున్నాం? భగవంతుడు నిర్గుణుడని చెప్తున్నా. నిర్గుణుడిని అని చెప్తే అతనికి ఇంకా సగుణాలు ఆపాదించి రాముడిలా ఉంటాడు, కృష్ణుడిలా ఉంటాడు అని మళ్ళీ లక్షణాలన్నీ మనమే పెడుతున్నాము. సగుణుడిగా భావించి ఆరాధిస్తున్నాము. అందరూ ఒకటే అంటే మళ్ళీ అంతా అంటే విడివిడి భావంతో చూస్తూ వాళ్ళు వేరు, నేను వేరు అంటే ఇది నా కుటుంబము, ఇది నా ఇల్లు, నా పిల్లలు, నా వాళ్ళు, మళ్ళీ నేను, నాది అని విడివిడి భావనతోనే చూస్తున్నాం. కానీ పరమాత్మ మరి అందరూ తన సృష్టిలోని భాగమే కాబట్టి అందరిని ఒకేలాగా భావిస్తారు. ఆ ఉద్దేశము మనకు ఉండట్లేదు. దాన్ని నేర్చుకోవాలి. నేను ఆత్మను అని ఆయన అంటే మళ్ళీ ఆత్మను వదిలి విగ్రహాన్ని పట్టుకొని అంటే ఒక విగ్రహాన్ని చూపిస్తూ మనము ఇది రాముడు, ఇది కృష్ణుడు, ఇది శివుడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా ఏంటి భగవంతుడు మరి అసత్యాలు పలకమని చెప్పాడా? మోసగించమని చెప్పాడా? లేదు కదా. అధర్మంగా ప్రవర్తించమన్నాడు? లేదు. ధర్మంలో ఉండమన్నాడు. సత్యాలే పలకమన్నాడు. మరి అందరినీ సుఖంగా జీవించనీయమన్నాడు. కానీ కష్ట నష్టాలు కలిగించమని చెప్పలేదు. మరి అవన్నీ చెయ్యకుండా మనం చెప్పినవి చెయ్యకుండా చెప్పనివే చేస్తున్నాము. అందుకే భగవంతుడు చెప్పిన విషయాన్ని గుర్తుంచుకొని దాన్ని సరిగా అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ఆచరించాలి. అది ముఖ్యము. అంటే ఇంకా ఆయన చెప్పినట్టు ప్రవర్తించకపోతే మరి ఆస్తికుడైనా నాస్తికుడు అన్నట్టే. ఇంకా భగవంతుడి ఉద్దేశం ఏదో కరెక్ట్ గా అర్థం చేసుకొని పాటించినప్పుడు భగవంతుని ఎలా నమ్ముతావు? ఉండదు కదా. అందుకే భగవంతుడు చెప్పిన విషయాన్ని సరిగా అవగాహన చేసుకొని ఆచరించినప్పుడే ఆస్తికుడు, నిజమైన ఆస్తికుడు. మరి సర్వాంతర్యామి అని చెప్తున్నాం. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి అంతటా ఉన్నాడని చెప్తూ ఉన్నాము. అంటే ప్రతి దానిలో, ప్రకృతిలో, గాలిలో, నీటిలో. మేడం డిస్టర్బెన్స్ ఉందా? అన్ని చెప్తున్నాను. మరి అన్నింట భగవంతుడు ఉన్నాడని చెప్పుతూ ఒక్క విగ్రహాన్ని పట్టుకొని దేవుడు అని ఒక విగ్రహారాధనే చేస్తున్నాము. అంటే ఒక సృష్టిలో ఒక్క చిన్న భాగాన్ని మాత్రమే మనము భగవంతుడు నమ్ముతున్నాం. మిగతా అదంతా కూడా భగవంతుడు కాదని మన ప్రవర్తనలోనే చూపిస్తూ ఉన్నాము. అంటే మరి అత్యధిక భాగాన్ని అగౌరవపరిచినట్టే కదా. చిన్న భాగాన్ని మాత్రమే గౌరవిస్తున్నాము. గుడిలో దేవుణ్ణి గాని ఇంట్లో విగ్రహం పెట్టుకొని దేవుడు అని అంటే మిగతాదంతా భగవంతుడే కాదు అని మనం మళ్ళీ సర్వాంతర్యామి అని చెప్తున్నాము. అంతటా ఉన్నాడు సర్వవ్యాపి అని చెప్తున్నాము. కానీ మళ్ళీ అసలు విషయానికి వచ్చేసరికి అక్కడ తేడా చూపిస్తున్నాము. ఓకే. ఇంకా చూడండి ఎవరితోనైనా కాసేపేమో సరదాగా ఉంటాము. తర్వాత కోపంగా రుసరుసలాడుతూ ఉంటాము. అంటే మరి ఆ వ్యక్తి మీద ఇష్టం ఉంది. ఆ వ్యక్తిని అగౌరవపరచాలని కూడా మనం అనుకోము. కానీ అలా మన ప్రవర్తన ద్వారా ఏమవుతుంది? కొంచెం సేపు ప్రేమ చూపిస్తే మిగతా రోజంతా గూడా ఇంట్లో వ్యక్తులు గాని, పిల్లలు గాని అంటే భార్యాభర్తలు గాని ఎవరైనా చికాకు పడుతూ ఉంటే ఆ ప్రేమ చూపించిందంతా గూడా గంగలో కలిసిపోతుంది గదా. అంటే ఈ చికాకనేది, కోపం అనేదే గుర్తుంటుంది. చూపించిన ప్రేమ గుర్తుండదు. అదే విధంగా మనము ఆ భగవంతుని ఆరాధించే విధానం గూడా అదే ఉంది. సృష్టిలోని కొంచెం భాగాన్ని అంటే ఒక విగ్రహాన్నే దేవుడు అనుకుంటున్నాం గానీ, మిగతా అంతటా గూడా సర్వవ్యాపిగా ఉన్నాడు భగవంతుడనేది మర్చిపోతున్నాము. అలాగే మరి పూర్తిగా ఆనందం కలిగించాలి. భగవంతునికి పూర్తిగా ఆనందం కలిగించాలంటే సమస్త సృష్టిని ప్రేమించాలి. అన్నింటినీ పవిత్రంగా చూడాలి. అదే ఆనందం భగవంతుడికి అదే ఆనందం అన్నట్టు. అంటే మనం ఏదో కొబ్బరికాయలు కొట్టడం ద్వారా, నైవేద్యాలు పెట్టడం ద్వారా ఆనందం కాదు.
మన చూసే దృష్టి, మన భావన అదే భగవంతుడికి ముఖ్యం. అందుచేత సమస్తము భగవంతుడే అని తెలుసుకోవాలి. ఇంకా విగ్రహం అనేది ఒక భగవంతుడిలో స్వల్పాతి స్వల్పం మాత్రమే. అందుకే సమస్త సృష్టిని ప్రేమించాలి. అన్ని చోట్ల పవిత్రంగా ఉండాలి. సమస్త మానవులతో, సమస్త జీవులతో కూడా స్నేహభావంగా మెలగాలి. అన్నింటికీ సేవ చేయాలి. వేటిని హింసించకూడదు. అన్ని జీవులను, ప్రాణులను ప్రేమించాలి. అంటే అలా చేస్తేనే ఆయన సర్వాంతర్యామి అనే పదానికి మనము సరిగా అర్థం చేసుకున్నట్టు. మరి సత్యాలన్నీ అర్థం కావాలంటే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది. ధ్యాన సాధన సరిగా ఉంటేనే ఆ ఇవన్నీ నేర్చుకోగలుగుతాము. ఫలితాలు ఆశించడం మానేస్తాం. యోగిగా ఉండడం కానీ ఇవన్నీ కూడా ధ్యాన సాధన చేసినప్పుడే కరెక్ట్ గా ఉంటుంది. ఆత్మ చింతన చేయాలి. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఏమనుకుంటాం, బాల్యమేమో ఆటపాటలతో గడపడానికని, యవ్వనమేమో శారీరక వాంఛలు తీర్చుకోవడానికి, సుఖాలు అనుభవించడానికి, భోగభాగ్యాలు అనుభవించడానికి అనుకొని ఇంకా చిన్నప్పుడు చదువుకొని మళ్ళీ యవ్వనంలో ఏం చేస్తాం, యవ్వన దశలో సంపాదించడం మొదలు పెడతాము, పెళ్లి చేసుకోవడము, పిల్లలు, కుటుంబం ఇవి. అంటే ఆధ్యాత్మిక చింతన ఎప్పుడు చేయాలనేది ముసలి వాళ్ళు అయ్యాక అని భావిస్తాము. ఆ టైంలోనే భగవత్ చింతన చేయాలి అని భావిస్తాం. అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా అలా. ఇప్పుడు మారింది ప్రపంచం మీద. ఇప్పుడు అంటే చిన్నప్పటి నుంచి కూడా ధ్యానం చేస్తే పిల్లలు జ్ఞానులుగా మారుతారు అని చెప్పి ఇంకా స్కూళ్ళల్లో కూడా కొంతమంది ధ్యానం చేస్తున్నారు. తెలిసి ఇప్పుడు ఆత్మ ధ్యానం తెలుసుకున్న వాళ్ళు, స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా ధ్యానం చేసుకోవడం అలవాటు చేస్తున్నారు. అయితే ఈ ఆధ్యాత్మిక చింతన అంటే ఏంటి? ఎప్పుడు చేయాలి? ఎందుకు చేయాలనేది చాలా మందికి అవగాహన లేదు. అంటే ఆధ్యాత్మిక చింతన అంటే విగ్రహాన్ని పూజించడము, జపాలు, ప్రార్థనలు ముఖ్యం కాదు. ధ్యానం చేయడం అంటే ఆత్మ గురించి అధ్యయనం చేయడం, ఆత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం, ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉండడం, నిరంతర కృషితో నిరంతరం ఆత్మ దృష్టితో ఉండడం, ఆత్మోన్నతికి కృషి చేయడం. ఇదే నిజమైన ఆధ్యాత్మికత. అంటే ఏంటి ఫ్రెండ్స్, మరి ఆత్మ అనేది చాలా సార్లు విన్నాము, అంటే చెప్పుకున్నాము. ఆత్మ సత్యము, దేహము అనిత్యము అని చెప్పుకున్నాం. కానీ నాకైతే ఇప్పుడు మనకు సద్గురు మూమెంట్ లోకి వచ్చాక వంశీ సార్ చెప్పిన జ్ఞానాన్ని ఆచరిస్తూ, అంటే కళల ద్వారా ఎప్పుడైతే నేను గత జన్మల్ని చూసుకున్నానో అప్పుడు అంటే నిజమే కదా, ఆత్మ అనేది ఉన్నది. ఆత్మ అంటే అనేక జన్మలు తీసుకుంటూ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క శరీరంతో అనేది ఆ సత్యం అనేది నాకు అనుభూతిని చెందానప్పుడు క్లారిటీ వచ్చింది అన్నట్టు. అంటే మామూలుగా చెప్పుకోవడం వేరు. నేను ఎప్పుడైతే కళల ద్వారా చూసుకున్నానో అప్పుడు నేను అనుభూతిని చెందాను. ఆత్మ అనేది సత్యం అనేది. ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానం గురించి ఎప్పుడో ముసలి వయసులో తెలుసుకోవడం కాదు. ఎందుకంటే మనకి కావలసిన ఆరోగ్యం, శాంతి, ఆనందం, నిర్భయత్వం, జ్ఞానం, మంచి గుణాలు, మంచి అలవాట్లు, మంచి నడవడిక ఎప్పుడొస్తాయి మరి? ఆత్మ యొక్క జ్ఞానం ఉన్నప్పుడు, ఆత్మ పరిజ్ఞానం ఉన్నప్పుడే మనకు లభిస్తాయి ఇవన్నీ కూడా. అంటే జీవిత మాధుర్యం అనుభవించాలన్నా, జీవితంలో ఆనందం పొందాలన్నా కూడా చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన అవసరం. అసలు మానవుడు అంటే ఏంటి? మనం కనబడే దేహం అనుకుంటున్నాము. కానీ దేహంతో పాటు మనస్సు, ఆత్మ అనేవి కూడా ఉన్నాయి. అన్నింటికి మూలం ఆత్మ. ఆత్మశక్తి వల్లే దేహం, ఇంద్రియాలు సమస్తం పనిచేస్తున్నాయి. దేహంలో జరిగే అనేక క్రియలకు ఆత్మే కారణం. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ శరీరంలోకి ఆత్మ వచ్చి చేరినప్పుడే కదా ఈ శరీరం యొక్క కదలికలు. ఎప్పుడైతే శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోతుందో మరి చనిపోయిందంటున్నాం, శరీరాన్ని కాల్చేస్తున్నాము. అందుకే ప్రతి దానికి కూడా దేహంలో జరిగే అన్ని క్రియలకు కూడా ఆత్మే కారణము. ఎందుచేతనంటే దేహం నుండి ఆత్మ తప్పుకుంటే దేహం శవం అవుతుంది. కళ్ళు చూడలేవు, నోరు మాట్లాడలేదు, చెవులు వినలేవు, చేతులు కాళ్ళు పనిచేయవు, ఒక గడ్డి పరకను కూడా కదల్చలేము. అంటే మన చెయ్యి కదల్చలేము, కాళ్ళు ఆత్మ ఉన్నంత వరకే ఏదైనా చేయగలము. అందుకే ఆత్మశక్తి ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి? ఆత్మశక్తి.
ఆత్మ వల్లే మనకి ఈ వైభవం కలిగింది. ఇన్ని పనులు చేయగలుగుతున్నాము. అంటే ఈ సుఖాలు, భోగాలన్నిటికి కూడా కారణం మనకు ఆత్మశక్తి కారణము. అందుకే ఆత్మ జ్ఞానాన్ని ఆత్మతోనే అనుసంధానమై ఉండాలి. అలాంటి ఆత్మను మర్చిపోతున్నాం. కనీసం ఆత్మ ఉందనే సంగతి కూడా మనకు తెలియదు. మనం ఎంతసేపు ఆహారానికి లోటు లేకుండా ఉండాలని అంటే ఆహారాన్ని సమకూర్చుకోవడానికి, మనం సుఖంగా బతకడానికి ఏమేం కావాలని అన్నీ సమకూర్చుకుంటున్నాము. డబ్బులు, వస్తువులు, ఇల్లు. అంటే వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం. అంటే ఈ శరీరానికి పోషణ అవసరమే. కానీ ఎంత అవసరమో అంతవరకు చాలు. ప్రతి సమయాన్ని ఆత్మ జ్ఞానం కొరకు వినియోగించాలి. ఇప్పుడు ఆహారం తీసుకుంటున్నాము. తీసుకుంటున్నాం. మరి ఎవరు జీర్ణం చేస్తున్నారు? ఎవరు దాన్ని శక్తిగా మార్చి, ఆ శక్తిని మన శరీరం అంతా వ్యాపింపజేస్తున్నారు? మరి అదే విధంగా ఇంకా పనికిరాని మలినాల్ని విసర్జించడం. ఇలాంటి కార్యక్రమాలు మన శరీరంలో ఎవరు చేస్తున్నారు? ఇదంతా ఆత్మ. ఆత్మ యొక్క పని. ఆత్మే అని తెలుసుకోవాలి. లోపల ఎంత మంచి ఆహారం వేసినా, ఆ శక్తి లేకపోతే ఈ పనులన్నీ జరగవని గ్రహించలేకపోతున్నాం. అందుచేత ఆహారం వేయడం కంటే, వీటిని నడిపించే ఆత్మశక్తి వృద్ధి చేసుకోవడం ముఖ్యమని తెలుసుకోవాలి. ఆ ఆత్మశక్తి శరీరంలో లోపిస్తే, ఆహారం వేసినా ప్రయోజనం లేదని తెలుసుకోవాలి. అంటే చూడండి. అంటే మరి తింటాము, శక్తొస్తుంది శరీరానికి అని ఆహారాన్ని వేస్తున్నాము. కానీ అక్కడ ఆత్మశక్తి సరిగా పనిచేయనప్పుడు ఏం జరుగుతుంది? అది జీర్ణం చేసుకోవడం గూడా మనకు కష్టమవుతుంది. మరి దానికి కారణం ఏంటి? శరీరంలో ఆత్మశక్తి లోపించింది అని అర్థం దానికి ఏం జేయాలి మళ్ళీ? మనం ఆత్మశక్తిని పెంచుకోవాలి. ఆత్మశక్తిని పెంచుకోవాలంటే కంపల్సరీగా ధ్యానం చేయాలి. ఎంత డబ్బున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, భోగభాగ్యాలున్నా గూడా వేస్టే. అందుకే ఆత్మశక్తిని పెంచుకోవడానికి ధ్యానం చేయాలి. ఎవరు ఎవరిని పూజిస్తున్నారు? అంటే మనం ఏం చేస్తున్నాము? భగవంతుడికి పూలు, పళ్ళు, నైవేద్యాలన్నీ సమర్పిస్తున్నాము. అంటే ఇక్కడేంటి ఇదంతా మనం సంపాదించింది నా సంపాదనలో కొంచెం భాగాన్ని నేను దేవుడికిస్తున్నాను అనుకుంటాను. కానీ అసలు నిజం ఏంటి? మరి అసలు సత్యం ఏంటి? ఇదంతా ఎవరిచ్చారు మనకు? భగవంతుడే గదా మనకిచ్చింది. అంటే మనం భగవంతుడిచ్చిందే మళ్ళీ తిరిగి భగవంతుడికిస్తున్నాం. మళ్ళీ ఏమనుకుంటున్నాం? నేను ఇస్తున్నాను. నేను పూజ చేస్తున్నాను. నేను ప్రార్థిస్తున్నాను. నేను జపం చేస్తున్నాను. అంటే మనకు మళ్ళా మనంగా నేనే జేస్తున్నాను, నేనే ఇస్తున్నానని భావిస్తున్నాను. కానీ అన్నీ గూడా భగవంతుడిచ్చినవే. ఆ భగవంతుడిచ్చినవే మళ్ళీ తిరిగి భగవంతునికిచ్చి పూజించాల్సిన అవసరం ఏముంది? అంటే మానవుడు ఎంతసేపు కోరుకుంటున్నాడు భగవంతుడిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. నాకిది కావాలి, నాకది కావాలని మనం కోరుకోవడంతోనే సరిపోతుంది. కానీ ఆ భగవంతుడిని అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. గంటలు గంటలు పూజిస్తూ, ప్రార్థిస్తూ మన జీవితం అంతా వృధా చేసుకుంటున్నాం. కొంత సమయమైనా భగవంతుని గురించి తెలుసుకోవడానికి కేటాయించడం లేదు. ఎంతసేపు తినడానికి, సంపాదించడానికి, వినోదానికి అంటే చూడండి మరి అంతకుముందు మనము అలానే ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనము ఈ సద్గురుస్ మూవ్‌మెంట్‌లోకి అడుగు పెట్టామంటే ప్రతిరోజు గూడా మనకు సారిచ్చిన ప్లాట్‌ఫాము, మెడిటేషను చేసుకోవడము, చేయించడము. అంటే ఎంతగా మార్పొచ్చింది. మనకు గూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి. అంటే బాహ్యంగా ఉన్నంత సేపు మళ్ళీ సమస్యలవి ఉన్నా గూడా ఈ జ్ఞానం తెలుసుకోవడం ద్వారా ఎందుకొచ్చిందని మళ్ళీ మనల్ని మనం సెల్ఫ్ చెకింగ్ జేసుకుంటూ దాని నుంచి బయటపడగలుగుతున్నాము. హ్యాపీగా ఉంటున్నాము. అంటే ఎంత అదృష్టవంతులము. అంటే ఒకసారి వంశసారికి వేల వేల కృతజ్ఞతలు. అయితే మానవునికి ఏంది మరి భగవంతుని శక్తి గూర్చి గాని, ఆయన వల్ల తాను పొందే లాభాల గురించి గాని అవగాహన లేదనే చెప్పాలి. అంటే మరి ఎన్ని ప్రయోజనాలు పొందుతున్నాడు? ఎన్ని లాభాలంటే ఇదంతా గూడా ఈ సృష్టి, ప్రకృతి అంతా గూడా భగవంతుడిచ్చిందే గదా! భగవంతుని ద్వారానే మనము చక్కని గాలి పీల్చుకోగలుగుతున్నాము. మంచి నీరు తాగగలుగుతున్నాము. అంటే అదే విధంగా ఈ భూమి పైన మరి ఇల్లు నిర్మించుకుంటున్నాము. ఎన్ని బిల్డింగ్స్, ఎన్ని అంతస్తులు ఏస్తున్నారు చెప్పండి. అంటే వీటన్నిటికి మనకెవరు సహకరిస్తున్నారు? భగవంతుడే కదా! కానీ అది మర్చిపోతున్నాం. అది మర్చిపోయి ఈ అల్పమైన వాటి కోసమే మళ్ళీ మనం ప్రాకులాడుతున్నాము.
అందుకే భగవంతుని పొందడానికే మన సమయాన్ని వెచ్చించాలి. అంటే మానవుడు ఏంటి భగవంతుని ఇష్టపడతలేడు. నేను ఇష్టపడుతున్నాను అనుకుంటాం కానీ భగవంతుని కంటే కూడా ఆయన సృష్టించిన ఈ వస్తువులు ఇవన్నీ వీటి పట్ల మన ఇష్టాన్ని చూపిస్తున్నాం. అంటే ఇప్పుడు తండ్రి కంటే కూడా తండ్రి ఆస్తి అంటేనే ఇష్టం అన్నట్టుగా భగవంతుడి కంటే కూడా ఇప్పుడు ఇదంతా భగవంతుడి ఆస్తే కదా మరి. మనం ఏం చేస్తున్నాము? భగవంతుడి ఆస్తి కోసమే పాకులాడుతున్నాం కానీ భగవంతుని పట్టుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఆయన పూర్తిగా మర్చిపోతున్నాం. అంటే కొంచెం రాయితో చెక్కిన శిల్పాన్ని దేవునిగా భావిస్తున్నాము. కానీ ప్రతి దాంట్లోనూ ఆ భగవంతుడే ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోతున్నాము. ప్రతి దాంట్లో కూడా ఆయన శక్తి, ఆయన ఉనికి ఉంది. సత్యమైన ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఆత్మ మీద దృష్టి ఉంచడం లేదు. ఆత్మను ఆరాధించడం లేదు. అంటే కేవలం భగవంతుడు విగ్రహాలే కాకుండా, ఫోటోలే కాకుండా అందరిలోనూ ఉన్నానని చెప్తున్నాడు. మీలోనూ ఉన్నాను, నన్ను గుర్తించండి, నా ఉనికిని తెలుసుకోండి, నేను మీ లోపలే ఉన్నాను, నేనెక్కడో బయట లేను. మన లోపల, మన ఎదుటివాడిలో, ప్రతి వ్యక్తిలో, ప్రతి జీవిలో ఉన్నది కూడా ఆ భగవంతుని స్వరూపమే అని సదా గుర్తుంచుకోవాలి. నిరంతరం మెరుకతో ఉండాలి. అప్పుడే నిజంగా ఆ భగవంతుని దర్శించగలము, శాశ్వత ఆనందాన్ని పొందగలము అని ఎప్పుడు ఆయన తెలియజేస్తూనే ఉన్నాడు కానీ మనము పట్టుకోవడం లేదు. అంటే తిరగలిలో అంటే ఇప్పుడు ఇసురవుతు అంటారు కదా, అంటే దానిలో కొన్ని గింజలు వేస్తే మనం తిప్పుతూ ఉంటాం, తిరగలు తిప్పుతూ ఉంటే అది పిండి అవుతుంది. మధ్యలో ఇరుసు దగ్గర కొన్ని గింజలు ఆగి ఉంటాయి అన్నట్టు. అలాగే మనం కూడా ఆ భగవంతుడితోనే ఉంటున్నాం కానీ మళ్ళీ భగవంతుని మర్చిపోతున్నాము. ధ్యానానికి దగ్గరగా ఉంటున్నాం కానీ మళ్ళీ ధ్యానం నుంచి బయటకు వచ్చాక బాధలు, దుఃఖాలు వీటితోనే ఉంటున్నాం అన్నమాట. అందుకే ఇంకా ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఏ స్థితిలో ఉన్నా వారు సాధించవలసింది ఆత్మపరంగా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి మాత్రమే. అంటే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటిది? ఈ భౌతిక దేహం గురించి భౌతిక పరంగా కాకుండా మన శరీరానికి పోషణను అందిస్తూ, అదే విధంగా మనము ఎదగడానికి, మన ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని సాధించాలి. ఇతరుల దోషాలు ఎంచుతున్నామంటే మళ్ళీ మనలో దోషాలు ఉన్నట్టే లెక్క. ఇతరుల్లో దోషాలు ఎంచుతున్నాం అనుకోండి, అంటే అప్పుడేంటి మనము అర్థం చేసుకోవాల్సింది మనలోనే దోషాలు ఉన్నాయి, అందుకే ఇతరుల్లో దోషాలు ఎంచుతున్నాము అని. ఎదుటి మనిషిలోని అర్హతను గుర్తించడానికి మనలో కూడా అర్హత ఉండాలి. మరి అదే విధంగా ఒక వ్యక్తిని, అతన్ని పొగడాలన్నా, అతనిలో ఉన్న అర్హతను గుర్తించాలన్నా కూడా మనలో ఉన్న అర్హతను కూడా, మనలో అర్హత ఉండాలి వాళ్ళని పొగడడానికి కూడా. అంటే మనం ఒప్పుకోవాలి, మన మనసు అంగీకరించినప్పుడే కదా. అంటే మనలో ఆ అర్హత ఉంటేనే ఎదుటి వ్యక్తిని కూడా మనము అతనిలో ఉన్న అర్హతను గుర్తించగలము. దేవాలయంలో దేవుడంటే ఇష్టం కానీ మన దేహంలో ఉన్న దేవుడంటే ఇష్టం లేదు. ఎందుచేతనంటే దేవాలయంలో దేవుడు కనిపిస్తున్నాడు, దేహంలో ఉన్న దేవుడు మనకు కనబడడం లేదు. అంటే అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు విగ్రహం చూసి దేవుడు దేవుడు అనుకుంటున్నాం కానీ మనలోనే దేవుడు ఉన్నాడు, ఈ ఆత్మ కూడా ఆ చైతన్యం యొక్క ఉనికి అని మర్చిపోతున్నాము. ముత్యపు చిప్పలో పడ్డ చినుకు ముత్యం అవుతుంది, నీటిలో పడ్డ చినుకు నీరుగానే ఉంటుంది. అలాగే సరైన గురువు దగ్గర చేరిన శిష్యుడు దేవుడుగా మారతాడు, లేనివాడు శిష్యుడుగానే ఉంటాడు. అంటే చూడండి మరి, ముత్యపు చిప్పలో పడ్డ చినుకు ఏమైతుంది? ముత్యం అవుతుంది. మరి సరైన గురువు దగ్గర చేరిన శిష్యుడు కూడా, ఇప్పుడు మనకు పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ లోనే ఏమంటారు, పత్రి సారు అందరూ మాస్టర్స్, మీరు అందరూ కో క్రియేటర్స్, అందరూ సహ సృష్టికర్తలే. అంటే అలాగే ఇప్పుడు వంశీ సార్ కూడా మనందరికీ ఎంత, సార్‌కి ఎంత నమ్మకం చూడండి. 1,00,000 మంది గురువుల్ని తయారు చేస్తానండి. ఈ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చేసి మీరు క్లాసులు చెప్పుకోండి, మెడిటేషన్ చేసుకోండి. అంటే గురువులకు ఎంత నమ్మకం మన పైన. అంటే మనల్ని శిష్యుడుగా భావించలేదు, వాళ్ళు గురువులుగానే స్వీకరించారు. అంటే అందుకే సరైన గురువు దగ్గర చేరినప్పుడే ఆ శిష్యుడు గురువుగా మారగలడు, దేవుడుగా ఉంటాడు. సాధన చేయగలిగిన శరీరానికి సాధన చేయాలని తెలియదు, శరీరం వదిలిన ఆత్మకు సాధన చేయాలని తెలుస్తుంది. అంటే ఎప్పుడు చేయాలి మరి సాధన? ఈ శరీరం ఉన్నప్పుడే. ఈ శరీరం ఉన్నప్పుడే సాధన. అంటే ఒక ధ్యానమే కాదు ఫ్రెండ్స్. ధ్యానంలోంచి
వచ్చిన ప్రతి క్షణం కూడా మనం నిరంతర ఎరుకతో జీవించాలని చెప్తూనే ఉన్నారు. కానీ అది మనం ఎంతసేపు చేస్తున్నామనేది గమనించుకోవాలి. రోజుకు 24 గంటల్లో ఎంతసేపు మనము శ్వాస మీద దృష్టి పెడుతున్నాము? ఎన్ని క్షణాలు మనం ఎరుకతో ఉంటున్నాము? గమనిస్తూ మనల్ని మనం మార్చుకోవాలి. అంటే సాధన అనేది శరీరం వదిలిపెట్టినాక చేసేది కాదు. శరీరంతో ఉన్నప్పుడే చేయాల్సింది. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ముక్తి పొందలేకపోతున్నారు. మళ్ళీ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉన్నారు. ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా! సమ్మర్ రాగానే అటు క్యాంపులకెళ్ళాలి. పిల్లలకి హాలిడేస్ అని, తీర్థయాత్రలకు, ఇటు టూర్‌లేస్తూ ఉంటారు. అంటే వేసవిలో ఇక్కడ వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకా చల్లటి ప్రదేశాలకు ఇప్పుడు ఊటీ, కొడైకెనాల్ అంటే ఇలా మంచు ఎక్కువగా కురిసే ప్రదేశాల్లో ఉండాలని ఉత్సాహపడుతూ ఉంటారు. చలికాలంలో ఏం చేస్తారు? ఆ వేడిగా ఉన్న ప్రదేశంలో ఉండాలని ఆలోచిస్తారు. కానీ మరణం గురించి ఆలోచించరు. అంటే మరణమొచ్చిందంటే ఇంకా ఈ శరీరం అనేది ఉండదు గదా! అప్పుడు అంతా సమానమే. అందుకే ఇప్పుడు గూడా మళ్ళీ ఇది వేసవికాలం, ఇది చలికాలం అని గాకుండా అన్నిటిని సమతగా తీసుకోవాలి. ఎవరైనా మీ సహకారం తీసుకుంటే వారు ఉద్ధరింపబడిపోతున్నారు అని అనుకోకండి. మీరు పవిత్రులవ్వడానికి సహకరిస్తున్నారని అనుకోండి. అంటే మనం ఎవరికైనా సహాయం జేస్తున్నాము. ఏమనుకుంటాం మన వల్ల వాళ్ళు బాగుపడ్డారు అని మన భావన. అంటే నేను సహాయం చేశాను కాబట్టే వాళ్ళింత వాళ్ళయ్యారు. నేను సహకరించబట్టే వాళ్ళు ఇంతగా ఇప్పుడు మాస్టర్లుగా మారారు, క్లాసులు చెప్తున్నారు. ఇట్లా అంటే రకరకాలుగా మనం సహాయం అందిస్తే మనం అనుకుంటాం. కానీ నిజానికి వాళ్ళు మనకు ఆ సహాయం అందించడానికి వాళ్ళు మనకు నిలిచారు కాబట్టి మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. అంటే మనము పవిత్రులుగా మారడానికి మనకు వాళ్ళు సహకరించారు. వాళ్ళకి సేవ చేసే అవకాశం మనకొచ్చిందని సంతోషపడాలి. మానవుడు ప్రపంచానికి సంబంధించిన ఏ వస్తువులను వదిలిపెట్టని అవసరం లేదు. కానీ ఇవి నావి అన్న భావన మాత్రం వదిలిపెట్టాలి. అంటే దేన్ని నువ్వు వదులుకోకు. తిండి, గుడ్డ, ఇల్లు, కారు, వస్తువులన్నీ వాడుకో. కానీ నావి అనేది మాత్రం ఆ భావన అనేది రానీయొద్దు. ఇది నాది. ఇది నా సొంతము. ఆ! నేనే కొనుక్కున్నాను. ఇలాంటి భావనలు మనం రానీయొద్దు. దేనిని చూసి గర్వపడకు. మరణాన్ని గుర్తుపెట్టుకో. అంటే నాకు ఎంతో ఆస్తుంది. ఎన్నో భోగభాగ్యాలున్నాయి. నాకెన్నో కార్లున్నాయి తిరగడానికి. నేను లగ్జరీ లైఫ్ జీవిస్తున్నాను అని గర్వంగా ఉంటామనుకో. కానీ ఎప్పుడో ఒకసారి మరణం అనేదొస్తుంది గదా! మరణం అనేదొచ్చినప్పుడు ఏం జరుగుతుంది? శరీరము వదిలేస్తున్నాము. ఇంకప్పుడు ఈ శరీరానికి సంబంధించిన అన్నీ గూడా వేస్టే. అందుకే ఆ మరణాన్ని గుర్తుపెట్టుకో. ఎప్పుడు గూడా గర్వపడకు. ఎవరైనా కాసిని మంచినీళ్ళు ఇమ్మంటే అంటే ఏం చేస్తాం ఒక్కొక్కసారి మనము పిల్లలు ఆడుతూ తోటి పిల్లలొచ్చారనుకోండి, లేదంటే ఎవరైనా కానీ కొన్ని మంచినీళ్ళు ఇయ్యమ్మా అంటారు. అంటే ఏం చేస్తాం కొంచెం విసుక్కుంటాం అన్నట్టు. కానీ అలా చేయకూడదు. ఆకలిగా ఉన్నవాడికి తిండి పెట్టాలి. దాహంగా ఉన్నవాడికి నీళ్ళివ్వాలి. కానీ మనం జేసే పెద్ద పొరపాటేంటి అంటే, ఆ పూజలకు, భజనలకు, ప్రార్థనలకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం గానీ, ఇతరులకు ఇప్పుడు ఎవరైనా ఆకలితో ఉన్నవారికి, దప్పికతో ఉన్నవారికి వాళ్ళ దాహాన్ని తీర్చి ఆకలిని తీరవడం అనేది గూడా చాలా పెద్ద పని అది. ఉన్నతమైన పని. అలాంటి విషయాలనే భగవంతుడు మెచ్చుకుంటాడు. ఇంకా ఇక్కడ అనేకములైనవి ఏమీ లేవు. అలా అనుకునేవాడు మృత్యువు నుండి మృత్యువుకు తిరుగుతాడు. అంటే ఇక్కడ ఇంకా చాలా ఎంతో ఉంది. నేనిక్కడ పొందాల్సిందుంది. నేను జేయాల్సిందుంది. ఇంకా నాకు ఇంకా భోగభాగ్యాలు అనుభవించాలంటే ఎంతసేపు దాని కొరకే మన ప్రయత్నం జేస్తూ ఉన్నాం. దాని ద్వారా ఏం జరుగుతుంది? మళ్ళీ శరీరం అంటే కోరికల ద్వారా చనిపోయాక గూడా మళ్ళీ ఇంకా నేను మళ్ళీ ఇలా జీవించాలి. నేను వాటిని పొందలేదు గాబట్టి మళ్ళీ జన్మ తీసుకొని, మళ్ళీ నేను వాటిని పొందడానికి మళ్ళీ శరీరం తీసుకోవాలని జెప్పి అలాంటి ఆలోచనలతో మళ్ళీ జన్మ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటున్నాము. అందుకే ఇక్కడ అనేకములైనవి ఏమీ లేవు అని చెప్తున్నాం. ఇక జ్ఞాని విశిష్టత. మరి జ్ఞాని ఎలా ఉంటాడంటే ఐశ్వర్యవంతుడు. జ్ఞానికి ఐశ్వర్యవంతుడంటే డబ్బు ఉన్నా లేకున్నా గూడా అతడు ఐశ్వర్యంగానే జీవిస్తాడు. ఉన్నతమైన అధికారంలో ఉన్న వాళ్ళ కంటే గూడా జ్ఞాని గొప్పవాడు. మరి చూడండి ఇప్పుడు బద్రి సార్ గూడా ఏం చెప్పాడు? నా జేబులో ఒక రూపాయి గూడా లేదు. కానీ ఎంత హాయిగా
తిరిగేవాడు. అన్ని ఊర్ల పంటి తిరిగి మరి అంతటా ధ్యాన ప్రచారం చేసి అదే ఒక గొప్ప ఐశ్వర్యంగా భావించేవాడు. మరి జ్ఞాని ఏది చేసినా ఇతరుల కోసమే. జ్ఞాని దేహం ధరించడం లోకానికి మంచిదే. తన దేహం వలన ఆయనకు ఏమీ ఉపకారం లేదు. అంటే జ్ఞాని అనేవాడేంటి? ఏ పని చేసినా కూడా ఇతరుల కోసమే చేస్తాడు. అంటే ఇతరులు లోకం బాగుండాలి, అంతా సుఖంగా, శాంతిగా ఉండాలి అని చెప్పి ఈ దేహం ధరించి వచ్చింది కూడా లోకానికి మంచి చేయడం కోసమే అనే భావనతో ఉంటాడు. అంటే తను దేహం తీసుకొని తన స్వంత ఇప్పుడు ప్రణాళిక కాకుండా లోకానికి ఉపయోగపడే విధంగానే జీవిస్తాడు. ఒకడు విరోధి, ఒకడు స్నేహితుడు అని జ్ఞానికి ఉండదు. అతను కదిలినా, మాట్లాడినా, కూర్చున్నా అతని చేష్టలు అన్నీ ఆత్మపరంగానే ఉంటాయి. అంటే ఇప్పుడు జ్ఞాని అనేవాడేంటి? అతనికి మళ్ళీ శత్రువులు, మిత్రులు అని కాదు. అందరూ సమానమే. అతని దృష్టిలో అందరూ సమానమే. అదే విధంగా అతను ఏ పని చేసినా గూడా కదిలినా, కూర్చున్నా, మాట్లాడినా గూడా అతని చేష్టలన్నీ గూడా ఆత్మపరంగానే ఉంటాయి. అంటే నేను ఈ శరీరము, నేను ఈ మానవుడిని, నేను ఫలానా అనే ఉద్దేశ్యం అతని లోపల ఉండదు. జ్ఞాని మీ హృదయంలో ఉన్న సత్యాన్నే చూస్తూ ఉంటాడు. అంటే మరి మన లోపల ఏం చూస్తాడు మళ్ళీ? ఆ ఆత్మనే చూస్తూ ఆ భగవంతుని పరమాత్మ స్వరూపాన్నే చూస్తాడు. నిప్పుకు వేడి ఎంత సహజంగా ఉంటుందో, జ్ఞానికి దయ అంత సహజంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నిప్పు అంటే ఏంటి మన ఉద్దేశంలో? అది రగులుతూ ఉంటుంది. అగ్ని మండుతూ ఉంటుంది. వేడిగా ఉంటుందని దాన్ని ముట్టుకుంటామా? మనం భయపడతాం గదా! అదే విధంగా అదెంత సహజమో, నిప్పుకు వేడి ఎంత సహజమో, జ్ఞాని అనే వాడికి దయ కూడా అంతే సహజం. అంటే అన్ని జీవుల పట్ల, అందరి పట్ల దయతో ఉంటాడు. శరీరాలను చూసినప్పుడు స్త్రీ పురుష భేదం కనబడుతుంది. ఈ శరీరాలను మనస్సును అతిక్రమించి చూస్తే అంతా బ్రహ్మమే. జ్ఞాని అది చూస్తూ ఉంటాడు. అంటే జ్ఞాని అనేవాడు ఇప్పుడు ఈ శరీరం చూస్తే స్త్రీ శరీరం అంటే ఆడ, మగ అని ఇలాంటి భావాలు కూడా భేదం అనేది ఉండదు అతని దృష్టిలో. అంటే అన్నిటిని మించి ఈ శరీరాలను మించి కూడా బ్రహ్మాన్ని చూస్తాడు. ఆ బ్రహ్మమే ఉన్నది. అంతా ఉన్నదంతా బ్రహ్మమే అని జ్ఞాని అనేవాడు బ్రహ్మాన్నే చూస్తాడు. బ్రహ్మ జ్ఞానాన్ని చూస్తూ ఉంటాడు. అన్ని పరిస్థితుల్లోనూ జ్ఞాని ఒకే విధంగా ఉంటాడు. మనం పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఒకలాగా, ప్రతికూలంగా ఉంటే ఒకలాగా ఉంటాం. అంటే చూడండి మరి మనం ఎన్ని చేసినా మళ్ళీ మన సొంత విషయాలకొచ్చేసరికి ఆ పరిస్థితుల్ని చూసి బెంబేలెత్తిపోతాం, భయపడుతూ ఉంటాం. అంటే మనకు అనుకూలంగా ఉన్న పరిస్థితులుంటే సంతోషంగా ఉంటాము. ప్రతికూలంగా ఏవైనా పరిస్థితులు గాని, సంఘటనలు గాని వచ్చాయనుకోండి డీలా పడిపోతాము. మళ్ళీ దుఃఖానికి గురవుతున్నాం, వేదనకు గురవుతున్నాం. కానీ జ్ఞాని అనేవాడి దృష్టిలో ఇవి 2 సమానమే. సంతోషమొచ్చినా, దుఃఖమొచ్చినా రెంటిని ఒకే విధంగా స్వీకరిస్తాడు. ప్రపంచంలో జరిగే ఏ సంఘటన జ్ఞాని మీద ప్రభావం చూపలేవు. అంటే ఇప్పుడు చూడండి యుద్ధం జరుగుతుంది. అంటే రకరకాలుగా ఇప్పుడు కాశ్మీర్‌లో టెర్రరిస్టులొచ్చి కాల్చేశారు. అంటే జ్ఞాని అనే వాడికి అవన్నీ పట్టించుకోడు. ఎందుకంటే అంతటా ఉన్నది ఆత్మస్వరూపం అనే దృష్టితోనే ఉంటాడు గాబట్టి, అన్నీ గూడా ప్రపంచంలో జరిగే ఏ సంఘటన అయినా గూడా జ్ఞాని మీద ప్రభావం చూపలేవు. ఆత్మజ్ఞానుల సహవాసం వల్ల వచ్చే లాభం మన కళ్ళకు కనబడదు. మరేంటి ఇప్పుడు సజ్జన సాంగత్యం ఎందుకు చేయమన్నారు మనకు రోజు? రోజు 24 గంటల్లో మనము మన భౌతిక దేహానికి, భౌతిక పరిస్థితులకు సంబంధించి ఉన్నా గూడా, ఈ 2 గంటలు, ఒక గంట ధ్యానం జేస్తున్నాము, ఒక గంట సజ్జన సాంగత్యం జేస్తున్నాము. మరి ఆత్మజ్ఞానులతో సహవాసం చేయమని ఎందుకు చెప్పారు? మళ్ళీ నువ్వు ఆత్మవు అన్న విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకుంటావు. ఆత్మతత్వంలో ఉంటావు. నీ ఆత్మ ఉన్నతికి నువ్వు పాటుపడతావు. అందుకే మనకు ఏంటి సజ్జన సాంగత్యం చెయ్యండి అని చెప్పారన్నట్టు. దానివల్లొచ్చే లాభం మరి మనకు కనబడుతుందా? కనబడదు. ఎలా మరి దాన్ని మనం అనుభూతి చెందుతాము. మన హృదయంలో ఉండే ప్రశాంతతని అనుభూతి చెందుతున్నాము. ఇప్పుడు ఎంతసేపు శరీరానికి ఏదో జబ్బొచ్చింది. అంటే నాకు ఈ కాలు నొస్తుంది, చెయ్యి నొస్తుంది, తల నొస్తుంది, ఇలా బాధలు పడుతుంది. ఎప్పుడైతే మరి ధ్యానంలో కూర్చుంటున్నావో మరి నువ్వు అన్నీ మర్చిపోతున్నావు గదా! నీ ఆత్మతో కనెక్ట్ అయితూ ఉన్నప్పుడు అవేవి గూడా మనకు గుర్తొస్తలేవు.
ఇప్పుడు ఆ సజ్జన సాంగత్యంలో ఉన్నప్పుడు క్లాసు చెప్తున్నా గాని, వింటున్నా గాని అన్నీ మర్చిపోతున్నాము. అక్కడ ఆత్మకు దగ్గరగా ఉంటున్నాము. జ్ఞానుల సన్నిధిలో నీవు పొందవలసింది ప్రయత్నం లేకుండా పొందుతావు. అంటే చూడండి మరి జ్ఞానుల సన్నిధిలో ఉన్నప్పుడేంటి, మనం ఏ ప్రయత్నం చేయకుండా మనకేది రావాలో అదొస్తుంది. మనం మనకేది పొందాలో అది పొందుతాము. అంటే మన ప్రయత్నం ఏం చెయ్యం. నాకిది గావాలి, నాకు ఈ క్లాస్ ఉంటే నాకిది గావాలని మనం ఏమైనా ఫలితం ఆశించి కూర్చుంటున్నామా? కాదు గదా! అంటే జ్ఞానుల సహవాసం వల్ల మనము ఏ ప్రయత్నం చేయకుండానే పొందాల్సింది పొందుతాము. నదికి ప్రవాహం వచ్చినప్పుడు పెద్ద పెద్ద దుంగలు ఎలా కొట్టుకొని పోతాయో, అలాగే జ్ఞాని సమక్షంలో ఉన్నప్పుడు ఆ చైతన్య ప్రవాహంలో ఆత్మానుభవాన్ని పొందడానికి అడ్డు వచ్చే నీ అలవాట్లు అనే దుంగలు కొట్టుకొని పోతాయి. అంటే ఇప్పుడు నదికి బాగా ప్రవాహం ఈ నీరు ఎక్కువైపోయింది. వరదలొచ్చాయి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఆహ్, అంటే చెట్లు కొట్టుకుపోతాయి, ఇండ్లు కొట్టుకుపోతాయి, ఆ దుంగలన్నీ కొట్టుకుపోతాయి. అదే విధంగా జ్ఞానుల సమక్షంలో మనమున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ చైతన్య ప్రవాహంలో మన ఆత్మానుభవం పొందడానికి మనకేవైతే అడ్డుపడుతున్నాయో, ఆ అడ్లన్నీ తొలగించుకొని పోతూ ఉంటాయి. ఆ నదిలో దుంగలెలా కొట్టుకుపోతున్నాయో, మన లోపలున్న గుణాలు గాని, అరిషడ్ వర్గాలు గాని ఇవన్నీ గూడా కొట్టుకొని పోతాయి. జ్ఞానుల సన్నిధి సహజమైన గాలి వంటిది. నీ మనస్సుతో నీవు చేసే ప్రయత్నం విసనకర్రతో వచ్చే గాలి వంటిది. చూడండి. అంటే మనము మనమేదో నేర్చుకోవాలి. లేదు నేను నా ఆత్మని నేను ఉద్ధరించుకోవాలని ప్రయత్నం జేస్తూ ఉంటాము. అదేంటి మనం జేసే ప్రయత్నం అంతా గూడా మనం విసనకర్రతో ఊపితే గాలి ఎలా వస్తుంది అలా. కానీ జ్ఞానుల సమక్షంలో వాళ్ళు చెప్పే మాటలు వింటూ, వాళ్ళ సమక్షంలో ఉండడం ద్వారా సహజమైన గాలి వీచినప్పుడు అబ్బా! ఇంత చల్లగా ఉందనుకోండి. ఇప్పుడు సమ్మర్‌లో జూడండి. చెట్లు బాగా ఊగి గాలొస్తే ఎంత అంటే అప్పుడు ఏ ఫ్యాన్‌లు, ఏసీలు గూడా పనికిరావు. ఆ గాలిని మించిన గాలి ఉండదు. అంటే మరి అందుకే ఇప్పుడు చెట్ల దగ్గర గూర్చోవడం ఇవన్నీ జేస్తూ ఉంటాం గదా! అదే విధంగా జ్ఞానుల సమక్షము సహజమైన గాలి లాంటిది. ఇంకా మనము తెలుసుకోవాలి, మనం జేసే ప్రయత్నము విసనకర్రతో వీస్తే ఎంతొస్తుందో గాలి, అలాంటి ఫలితాన్నే ఇస్తుంది. అందుకే జ్ఞానుల సమక్షమే సహజమైన గాలి గాబట్టి, జ్ఞానుల సన్నిధిలోనే ఉండాలి ఎక్కువగా అని చెప్తుంది. జ్ఞాని సమక్షంలో ఉన్నప్పుడు అక్కడి నుండి వచ్చే శాంతి తరంగాలు, కాంతి తరంగాలు నీ మనస్సును పరిశుద్ధం చేస్తాయి, పవిత్రం చేస్తాయి. ఇంకా ఏం జరుగుతుంది మరి? జ్ఞానుల సమక్షంలో ఉన్నప్పుడు ఇంకా మన లోపల వాళ్ళ నుంచి వచ్చే శాంతి తరంగాలు మన లోపలికెళ్ళి మనల్ని గూడా పరిశుద్ధం చేస్తాయి. మన మనసును పవిత్రం చేస్తాయి. అపరాధాలు చేసే వారి పట్ల ఆత్మజ్ఞానులకు అనుగ్రహం కలగదు. అంటే ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమంటారు కృష్ణుడు ఏమంటాడు శిశుపాలుడు ఒక తప్పు చేస్తే చూద్దాం, చూద్దాం. అలాగే ఇంకా అట్లా 99 తప్పుల దాకా వెయిట్ చేశాడు. ఇంకా 100వ తప్పుకి ఏం చేస్తాడు అతన్ని శిరచ్ఛేదనం చేస్తాడు. అంటే హ్మ్. అవకాశం ఇచ్చిండు కానీ మార్చుకోలేదు. తను పరివర్తన చెందలేదు, మార్పు చెందలేదు. భగవంతుడు కూడా మనకు అవకాశం ఇస్తాడు. అదే విధంగా ఒక గురువు కూడా మనకి నేర్పిస్తున్నాడు. ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఇలా ఉండండి, ఇలా ఉంటే బాగుంటుందని చెప్తారు. అది ఆచరించడం అనేది మన పని గదా! అందుకే అపరాధాలు చేసే వాళ్ళ పట్ల ఆత్మజ్ఞానులకు అనుగ్రహం కలగదు. ఆత్మజ్ఞానులను నమ్మిన వారికి ఆత్మజ్ఞానులు సులభంగా వశులు అవుతారు. వాళ్ళనెవరైతే విశ్వసిస్తారో, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటారో, ఆత్మజ్ఞానుల్ని, ఒక గురువుల్ని గాని, అంటే మనం వాళ్ళ మీద నమ్మకం ఆహ్, ఉంచినప్పుడే వాళ్ళు మనకు వశమవుతారు. గురువు కొందరితో కోపంగా, కొందరితో ఉదాసీనంగా, కొందరితో ప్రేమగా ఉంటాడు. ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్తాడు. మనిషిని బట్టి ప్రవర్తిస్తాడు. కానీ లోపల ఏ వికారాలు ఉండవు. అంటే మనం అనుకుంటాం గదా! కొందరితోని ప్రేమగా ఉంటారు. వాళ్ళకెక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు సీనియర్స్ అని గావచ్చు. అంటే ఇట్లా రకరకాలుగా అనుకుంటాం గదా! కానీ గురువుల దృష్టిలో అలాంటిదేమీ ఉండదు. తేడా ఏంటి అంటే అంటే ఎలా చెప్తే వాళ్ళు వింటారు. ఇప్పుడు వాళ్ళెలా అయితే అర్థం చేసుకుంటారనేది వాళ్ళకు అర్థమైతుంది. ఇప్పుడు కొందరితో ప్రేమగా మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకోగలరు. కొందరితో ఏంది కోపంగా మాట్లాడతారు. ఇప్పుడు పత్రి సార్ గూడా ఎవరైనా
తిట్టేవాడు కొందరిని కొప్పడేవాడు, కొందరిని అంటే ఇట్లా ఆ మనిషిని బట్టి గురువు యొక్క ప్రవర్తన ఉంటుంది. కానీ గురువు లోపల ఎలాంటి వికారాలు ఉండవు. అంటే అందరూ తన దృష్టిలో ఒకటే. అంటే మనమే చూడండి మరి మన పిల్లల్లో ఇప్పుడు ఇంట్లో మన పిల్లలు 2 ముగ్గురున్నా కూడా అంటే కొందరేంటి ఒకరినేమో బుజ్జగించి లాలిస్తూ చెప్తేనే వాడు అర్థం చేసుకుంటాడు. ఇంకొకడేమో వినడు. ఎంత ప్రేమగా చెప్పినా, బుజ్జగించినా కూడా అర్థం చేయదు. అప్పుడు ఏం చేస్తాము? "ఏయ్! నువ్వు వింటావా లేదా?" అని ఒక దెబ్బేస్తాము. అదే విధంగా గురువు కూడా మనల్ని బట్టే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది జీవిత సత్యాలు అయిపోయింది ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వంశీ సార్‌కి, సద్గురు ప్లాట్‌ఫామ్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ, మణిమాల మేడంకి, పత్రి సార్‌కి, విశ్వానికి అందరికీ వేల వేల కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. నమస్తే మేడం. నమస్తే. అదే మనమే మేడం ఒక్క ఉద్ధరించుకోవాలి. నిమిషం. ఓకే. రమా మేడం రికార్డ్ మేడం ఆపేస్తారా? మేడం మేడం అన్మిట్ అవ్వట్లా అందరికి. అయింది మేడం. అవుతుంది. రికార్డు తీసేస్తారా? ఓకే ఓకే. అంటే ఒక్కసారి ఉంచమంటారు కదా అని. మీ ఇష్టం. ఉంచుతా అంటే ఉంచండి. ఓకే. భవానీ మేడం